హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక లేటెస్ట్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే మనం ఇంతగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీని గురించి అయితే ఒక పక్కాగా మనకు సమాచారం దొరకట్లేదు. కాకుంటే ఈరోజు వచ్చినటువంటి ఒక లేటెస్ట్ న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు మీకు తీసుకొస్తాను. ఇంకా చాలామందికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఎంతోమంది గాబరపడుతుంటారు ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ప్రతి ఒక్కరూ ఆశపడేది ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ఎందుకంటే పేదవాని కళ ఇది, ఇల్లు, సొంత ఇల్లు ఎప్పుడు దొరుకుతుందా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. వారు కూడా మరి ఈ యొక్క వీడియో ద్వారాగా అసలు ఏమవుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ప్రతి ఒక్క అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఎందుకంటే ఏది ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా మనం కొన్ని మాధ్యమాల నుంచి సేకరించి మీ ముందు పెడుతున్నా. మరి ఉన్న వాస్తవాలను ఏదైతే మనకు వస్తుందో దాన్ని మీకు తెలపడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రెండో విడత లబ్ధిదారుల జాబితాలు సిద్ధం. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తాజాగా అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రెండో దశ కింద 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులను గుర్తించనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆమోదంతో ప్రాసిడెంట్ కాపీలను అందజేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో వేగం పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాను అధికారులు పరిశీలించారు. అర్హులైన వారిని మాత్రమే గుర్తించి లబ్ధిదారుల జాబితాలో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఏదైతే మరి ఈ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళ లబ్ధిదారుల పేర్లను మొత్తం పరిశీలించి మరి వారైతే ఒక లిస్ట్ అయితే మరి గవర్నమెంట్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఆ లిస్టును మరి ప్రభుత్వం పరిశీలించి తొలి దశ కింద ఈ ఏడాది జనవరి 26 తేదీన పలువురికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందాయి. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 71,000 మందికి ఇండ్లను మంజూరు చేసింది. వీరిలో పలువురు ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా చాలామంది చేపట్టలేదు. ఇక 71,000 మందికి అయితే జనవరి నెలలో ఇండ్లు శాంక్షన్ అయితే చాలామంది అయితే ఇండ్లు కట్టించుకోవడానికి అయితే ముందుకు రాలేదు. మరి వారి పరిస్థితి అటు మనం పక్క పెట్టినట్లయితే ప్రస్తుతం రెండో విడత జాబితాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విడత కింద 2 లక్షలకు పైగా ఎంపిక చేయగా వీరిలో 1,00,000 మందికి సంబంధించిన జాబితాలపై సర్వే పూర్తి చేశారు. ఈ జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అందాయి. అయితే ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ప్రకారం 2 లక్షల మందిని అయితే గుర్తించారంట ఇందిరమ్మ ఇళ్ళకి. అర్హులు ఎవరు అనేటువంటిది వారిలో 1,00,000 మంది పేర్లను అయితే మరి సంబంధిత అధికారులకు సర్వే చేసినట్లుగా 1,00,000 మందిని అయితే వారి పేర్లను అయితే మరి లిస్టును అందజేసినట్టు జిల్లా కలెక్టర్లకు అందజేసినట్లయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలుపుతున్నా. వారి లక్ష మంది పేర్లు మాత్రం జిల్లా కలెక్టర్లకు అందించారంట. ఎంపీడీఓల నుంచి వచ్చిన జాబితాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిశీలించి ఆమోదిస్తారు. ఆపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో లబ్ధిదారులకు ప్రెసిడెంట్ కాపీలను అందజేస్తారు. ఈ ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఎంపీడీఓల నుంచి వచ్చిన ఏదైతే లిస్టు జాబితా ఉంటుందో అది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిశీలిస్తారంట. జిల్లా ఇన్ఛార్జ్ను మంత్రి పరిశీలించి ఆమోదిస్తారు. తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాలతో లబ్ధిదారులకు ప్రాసిడెంట్ కాపీలను అందజేస్తారంట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళంతా ఈ ముగ్గురు కార్యాచరణ నుంచి వారికి కాపీలను అయితే మే 12 నుంచి అయితే వీరికి అందజేస్తామని అయితే చెప్తా ఉన్నారు. కలెక్టర్ల నుంచి ఎంపీడీఓలకు అందే జాబితాల ఆధారంగా లబ్ధిదారులకు మంత్రుల, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేస్తారు. ఇక కలెక్టర్ల నుంచి ఆ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యేల నుంచి మరి ఎంపీడీఓల నుంచి ఈ లబ్ధిదారులకైతే ఈ కాపీలను అయితే అందజేస్తామని అయితే చెప్తా ఉన్నారు. మరి ఎంతమందికి లిస్టులో పేరుందో మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరెవరైతే వచ్చిందో పేరు లిస్టులో వారందరూ కూడా దేవుని తలుచుకోండి. ప్రతి ఒక్కరికి కూడా రావాలని కోరుకుంటున్నా. మరి ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉందో మరి చూసుకోండి. ఇక మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించిన వారు నిర్మాణ పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పనులు తుది దశకు చేరాయి. పూర్తి అయిన వాటిని మే నెల చివరిలో సీఎం చేతుల మీదుగా గృహప్రవేశం చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇండ్లు కూడా ఎందుకంటే కట్టుకోవడానికి ముగ్గు పోసి స్టార్ట్ చేసినారో వాళ్ళకు కూడా ఈ నెల చివరిలోగా ఇల్లులు కంప్లీట్ చేసేసి
మరి వాళ్ళకు కూడా మరి గృహప్రవేశానికి సిద్ధం చేస్తాము అనేటువంటిది ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసినాయి కాబట్టి 15-20 రోజులలో కంప్లీట్ చేస్తారంట ఇల్లులు. మరి ఈ యొక్క టెక్నాలజీతోనే వాడుతూ మరి కొన్ని కంపెనీలు అయితే మేము ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు 6 లక్షల లోపల మేము ఇల్లు కట్టిస్తామని కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి. వాటి ప్రకారం వాళ్ళు 15-20 రోజులలో కంప్లీట్ చేసేస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులు ఎవరైనా ఉంటే జాబితా నుంచి తప్పనిసరిగా తొలగిస్తారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇవ్వొద్దని నిర్ణయించింది. ఇక ఈ ఇందిరమ్మ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో మరి అనర్హులకు అందకూడదు. ఒకవేళ అందినా వాళ్ళు ఆ ఇల్లు తీసుకొని ఉంటున్నా మళ్ళీ ప్రభుత్వం అయితే సర్వే చేస్తుంది. సర్వే చేసినాక కూడా బయటపడిందంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అయితే లాక్కోవడం జరుగుతుందని అయితే ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. అందుకే ఎవరైనా అర్హులు కారు మేము అనుకున్నటువంటి వారు ఉంటే దయచేసి వాళ్ళు మరి ఆ ఇల్లుని తీసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే వచ్చిన తర్వాత తీసుకోవడం, బాధపడడం మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కు అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి సాయం అందితే వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో లబ్ధిదారుల జాబితా విషయంలో అధికారులు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. ఇక ఎవరైతే మరి ఇల్లు కట్టుకుంటున్నారో మరి సగం మధ్యలోకి లేచిందో అనర్హులు అయ్యి ఉండి కూడా వారికి సొంత ఇల్లు ఉండి, ట్రాక్టర్ ఉండి, ఇంకా కారు ఉండి, బంగ్లా ఉండి అయినా కూడా వాళ్ళకు అర్హత వచ్చి మరి ఇల్లు కట్టుకుంటున్నారు అనుకో, మధ్యలో కూడా వాళ్ళు ప్రభుత్వం అయితే వారి నుంచి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దాన్ని ఇల్లును కూడా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మీ డబ్బులు ఖర్చు, సమయం ఖర్చు, వృధా ఖర్చు అంతా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యూస్ని గమనించుకోవాల్సినటువంటిదిగా ప్రభుత్వం జారీ చేసింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీ అందరూ దేవునికి మొక్కుకోండి మరి ఇల్లు రావాలని. మరి ఎవరెవరికైతే వస్తుందో మరి ఎంతమంది ఏ విధంగా వస్తుందో మరి తెలియదు. ఎవరైతే మరి అప్లై చేశారో వారు కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి ఎవరు అప్లై చేశారో, ఏ సంవత్సరంలో అప్లై చేశారో కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా లక్కీలో వస్తే దేవుని దయ వల్ల అందరికీ మంచిది, సంతోషం. ఇక ఓకే అండి, మరి ఈ వార్త ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త వార్తతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.